హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు తొంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. యాంకిల్, నీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు తొంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి, తొంటి దగ్గర స్టిఫ్గా అనిపించడం, నడవడానికి కుంటుకుంటూ నడుస్తున్నట్టు అనిపించడం, లేదు నొప్పిగా ఉండడం, లేదు కూర్చొని లెగవడానికి కష్టంగా అనిపించడం, లేదు నడిచేటప్పుడు కుంటడం, లేదా పెయిన్ మూలాన ఫుల్ మూమెంట్ రాకపోవడం, లేదు మెట్లు ఎక్కలేకపోవడం. ఇవి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ తొంటిలో. ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనము ఏంటి కారణం అనేది వెళ్తాం అనమాట. సో తొంటిలో బోన్స్ ఉండేది హిప్ బోన్ ఒకటిను, థై బోన్ ఒకటి ఉంటాయి. సో హిప్ బోన్ థై బోన్కి మధ్యలో ఏదన్నా ఇబ్బంది ఉండి వాపు వస్తే రావచ్చు, లేదు ఏజింగ్ మూలాన అరుగుదల వస్తే ప్రాబ్లం రావచ్చు, లేదు హిప్ దగ్గర ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నా, లేదు దెబ్బలు ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యి, లేకపోతే కాలు వేణికి కింద పడి అలాంటివి జరిగినప్పుడు చుట్టూతో ఉండే మసిల్స్ కానీ దానికి సంబంధించిన టెండన్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే రావచ్చు. ఇది కాకుండా రిపీటెడ్గా ఒకటే మూమెంట్ చేస్తున్నాడు, లైక్ రన్నింగ్ చేస్తున్నప్పుడు, జాగింగ్ చేస్తున్నప్పుడు, అంటే బలం లేని కండరాల మీద రిపీటెడ్ మూమెంట్స్ చేస్తూ ఉంటే దాని మూలాన కండరాల మధ్యలో ఉండే స్పాంజ్ మొక్కల గురించి చెప్పాను కదా, బర్సా అని, ఆటలకి వాపు వచ్చి రావచ్చు. లేదు కండరం గట్టిగా బలంగా లేకపోతే అవి అటాచ్ అయ్యే చాట పుల్ వస్తుంది, దాని మూలాన రావచ్చు. ఇట్లా కండరాల వీక్నెస్ మూలాన కూడా రావచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మూలాన రావచ్చు. ఇది అన్నీ కాకుండా దూరంగా ఉండే అంటే ఇవి హిప్ బోన్ నుంచి దూరంగా ఉండే సయాటికా నరం పుల్ అయినా కూడా రావచ్చు హిప్ పెయిన్. సో ఈ అన్నిటిలో కారణం ఏది అని ఎత్తుక్కోవడానికి రకరకాల టెస్టులు ఉంటాయి. ఎక్స్రేని, స్కాన్ అని చెప్పి, ఎంఆర్ఐలు అని చెప్పి, తర్వాత వైటమిన్ డి, యూరిక్ యాసిడ్, ఇలా రకరకాల టెస్టులు ఉంటాయి. ఇవన్నీ చేసి కారణం ఏంటి అని కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఈ అన్నిటిలోనూ ట్రీట్మెంట్ పరంగా మటుకు ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాకటి నుంచి చెప్తున్నాను కదా, చుట్టూతో ఉన్న కండరాలు బలంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.